ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ట్రైలర్లో రక్తపాతం కనిపిస్తున్న యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉన్న దేవరకు యూఏ రావడం విశేషం. ఇక దేవర రన్ టైం విషయానికొస్తే 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్లు, అంటే దాదాపు 3 గంటలు. ఫ్రీ రిలీజ్ బిజినెస్ లోనూ దేవర తుమ్మురేపుతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోని దేవర 125 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాంలో 45 కోట్లు, ఆంధ్రాలో 55 కోట్లు, సీడెడ్లో 25 కోట్లు వ్యాపారం జరిగినట్లు వినికిడి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 200 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ సంగతి చూస్తే దేవర డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. శాటిలైట్ రైట్స్ 75 కోట్లకు, ఆడియో రైట్స్ 33 కోట్లకు అమ్మడైనట్లు ఫిలిం నగర్ టాక్. అంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకుని దేవర దాదాపు 450 కోట్లకు పైనే బిజినెస్ చేసిందన్నమాట. దేవర కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా ప్రతి చోట రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ఫ్రీ సేల్స్ ద్వారా అప్పుడే 1 మిలియన్ కలెక్షన్లు సాధించిన దేవర ఈ ఘనత దక్కించుకున్న తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. రిలీజ్ కి ఇంకా 15 రోజుల సమయం ఉండడంతో దేవర ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా దేవర మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ లో జరగనున్న ఓ ఈవెంట్ లో దేవరను ప్రదర్శించనున్నారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ నగరంలో జరగనున్న జోనర్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో ఎన్టీఆర్ మూవీ స్క్రీనింగ్ కానుంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ మెగా ఫెస్టివల్ జరగనుంది. సెప్టెంబర్ 26న ఈజిప్టియన్ థియేటర్లో దేవర ప్రదర్శన జరగనుండగా హాలీవుడ్ సెలబ్రిటీలు దేవరను వీక్షించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా సెప్టెంబర్ 25న అమెరికా వెళ్లనున్నారని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.